మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 20 మేషరాశి వారికి రాత్రి 7 గంటల తర్వాత ఒక వ్యక్తి వల్ల జరిగేది ఇదే. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 20న మేషరాశి వారికి ఒక వ్యక్తి వల్ల ఏం జరగబోతుందో, రాత్రి 7 గంటల తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలను పొందుకోబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. రాశి చక్రంలో మేష రాశి మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు. ఇక మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కనుక ఈ యొక్క రాశి వారు నిజానికి చాలా మొండి వ్యక్తులనే చెప్పుకోవచ్చు. ఎక్కువగా మొండితనాన్ని కలిగి ఉంటారు. అధికమైనటువంటి మొండితనం, ఆవేశంలో, కోపంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు వీరికి చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి. కానీ 12 రాశుల్లోకెల్లా అధికమైనటువంటి ఓర్పు, సహనం కలిగినటువంటి రాశివారు ఈ యొక్క రాశివారు. ఈ రాశిలో జన్మించడం అదృష్టమని చెప్తుంటారు జ్యోతిష పండితులు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అగ్నితత్వమైనటువంటి రాశులలో ఒకటి మేషరాశిగా చెప్తూ ఉంటారు. ఈ యొక్క అగ్నితత్వమైనటువంటి రాశి వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి పట్టరానంత కోపం వస్తుంది. వీరు మంచితనం కారణంగా నలుగురిలో నిందలు పడుతూ ఉంటారు. వీరికైతే కనుక కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమని చెప్పాలి. వీరికి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. అయినప్పటికీ కూడా కోపం కారణంగా కొన్ని అవకాశాలను జార విడుచుకుంటారు. కోపంలో కంట్రోల్ చేసుకోలేని తత్వంతో కొన్ని రకాల సమస్యలను తెచ్చుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. కొద్దిగా ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంచెం కోపం ఉంటుందే తప్ప ఈ రాశి వారు సంఘంలోనూ సమాజంలోనూ సాటి వారికి సహాయపడేటటువంటి మంచి మనసుతో ఉంటారు. ఎదుటి వారికి ఆపద అంటే ఎప్పుడు కూడా ముందుంటారు. ఈ రాశి వారికి అదృష్టం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారు. కానీ ఈ రాశి వారిని చూసి తట్టుకోలేక ఓర్చుకోలేని మనస్తత్వం కలిగిన శత్రువులు ఎప్పుడు కూడా వీరి చుట్టూనే మంచితనంతో మోసం చేయడానికి ఉంటారు. ఒక వ్యక్తి కారణం వల్ల మీకు రాత్రి 7 గంటల తర్వాత ఏం జరుగుతుందంటే కనుక నూతనంగా ఒక వ్యక్తి పరిచయం అయ్యి ఆ స్నేహం ఏదైతే ఉంటుందో మీరు పాత స్నేహాలను, బంధాలను విడదీయాలని చూస్తూ ఉంటారు. వారి మాటలు మీరు పొరపాటున కూడా నమ్మకండి. ఎందుకంటే కనుక వారు మీ యొక్క భవిష్యత్తును, అలాగే మీ యొక్క మంచితనాన్ని, మీకు ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టాలని కుళ్ళు కుతంత్రాలతో మీ పాత స్నేహితులకు మీకు మధ్య మీ బంధాలను విడతీయడానికి లేనిపోని మాటలను, అపార్థాలను సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల కారణంగా మీరైతే కనుక బంధాలను దూరం చేసుకోకుండా, ఎదుటివారు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మకుండా మీరు తగు ద్వారా ఆలోచించుకొని మీరైతే కనుక సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే మేలుకరమని చెప్పుకోవాలి. మీరు దూరం చేయాలనుకుంటున్న వ్యక్తులు మీకు ఇదివరకు ఎంత మేలు చేశారో మీరు ఆలోచించుకోవాలి. ఎదుటివారి మాటలను నమ్మి మీరైతే కనుక అపార్థం చేసుకుని మాట తోలడం కానీ, కోపంలో ఒక మాటను అనడం కానీ చేస్తే నిజాయితీ కలిగిన బంధాలు దూరం అయిపోతాయి. ఈ కారణం చేత మళ్ళా మీరు అహం అడ్డొచ్చి వారు మీరైతే ఎప్పుడు కూడా ఎదురుపడలేరు. అటువంటి పరిస్థితులు రాకుండా మీరైతే మీ యొక్క మనసులోని ప్రతి ఒక్క కష్టాన్ని, ఇబ్బందిని కూడా ఆ శివయ్యకు చెప్పుకుంటే కనుక ఆ శివయ్య మీకు వచ్చేటటువంటి ప్రతి ఇబ్బందిని, కేడుని కూడా తప్పించి అనుకూలమైన ఫలితాలను మీకు అందిస్తాడు. అలాగే ఇటువంటి మోసపూరిత వ్యక్తులను మీ నుండి దూరం చేస్తాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక మీ యొక్క మేలు కోరుకునేవారు మీ చుట్టూ ఉన్నప్పటికీ మీ శత్రువులు కూడా మీ చుట్టూనే ఉంటూ మీకు కీడు చేయాలని తలస్తూ ఉంటారు. ఈ కారణం చేత మీకైతే కనుక ఇటువంటి వ్యక్తుల వల్ల జరిగేటటువంటి ప్రతి కీడుని ఆ శివయ్య తొలగించి వేస్తాడు. నేరుగా మీరు మేలుకరమైన పరిస్థితులను పొందుకుంటారు. కొత్తగా పరిచయమైన స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కొత్త స్నేహాలను, వ్యక్తులను ప్రాణ స్నేహితుల్లాగా భావించి అన్ని పర్సనల్ విషయాలను చెప్పకుండా ఉంటేనే చాలా మంచిది. లేదంటే కనుక వారు మీ యొక్క పర్సనల్ విషయాలను ఆసరాగా తీసుకొని 10 మందిలో మీ యొక్క పరువు పోయే విధంగా ప్రవర్తించడం కానీ, లేనిపోని మాటలను కల్పించడం కానీ చేస్తారు.
ఉంటారు. అలాగే మీకైతే కనుక వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మీ యొక్క పాత స్నేహితులు ఎంతగానో సహాయపడతారు. ఇక మీకు అన్ని విధాలుగా మేలు కలుగుతుంది. కష్టం సమయంలో ధైర్యంగా నిలబడినట్లయితే మీరైతే ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితులు మీకు ఎదురవబోతున్నాయి. చూసారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.